అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఓకే సార్ చేస్తూ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని పే చేస్తారు, దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మన క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సింది జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారా లేదా అనేది కమిటీ మాట్లాడు చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ప్రచారాలు, అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నారని కూడా కమిటీ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము, 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సిన కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను.